హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ లెహంగా జాకెట్లో నేను ఈరోజు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తానండి. ఆల్రెడీ ఈ లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను ప్రీవియస్ వీడియో అప్లోడ్ చేశానండి. సో మీరు ఈ లెహంగా కటింగ్ డీటెయిల్గా చూడాలి అనుకుంటే మీరు ప్రీవియస్ వీడియోని ఒకసారి చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుందండి. ఈ లెహంగాకి ఫ్రంట్ బెల్ట్ వచ్చి బ్యాక్ ఎలాస్టిక్ పెట్టాను. సో మీరు ట్రై చేయాలి అనుకుంటే ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. సో దీనికి ఈరోజు వీడియోలో నేను ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తానండి. ఈ బ్లౌజ్ కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజు 34 చెస్ట్ సైజ్ వాళ్ళకండి. అలాగే పూర్తిగా నెక్కకి అండ్ ఫ్రంట్ అండ్ హ్యాండ్స్కి వర్క్ వచ్చింది. సో ఇలా బ్లౌజ్ పీస్ వచ్చింది. సో దీన్ని నేను పూర్తిగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ లాగా లెహంగా మీద ఎలా స్టిచ్ చేసానో కట్ చేసి అది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో బ్లౌజ్ డిజైన్ అయితే ఇలా వచ్చిందండి. బ్యాక్ పార్ట్ ఇలా వర్క్ వచ్చింది. ఒక కర్వ్ షేప్లో వచ్చిందండి, కట్ వర్క్. అలాగే హ్యాండ్స్కి అండ్ ఫ్రంట్ కూడా వర్క్ వచ్చింది. సో ఫస్ట్ నేను బ్లౌజ్ కట్ చేయడానికి లైనింగ్ కట్ చేస్తున్నాను. లైనింగ్ కట్ చేయడానికి లైనింగ్ డబల్ ఫోల్డ్లో పెట్టుకోవాలండి. ఫోల్డెడ్ సైడ్ నా వైపు ఉంది, ఆపోజిట్ ఓపెన్ సైడ్ ఉంది. ఫస్ట్ మనం బ్లౌజ్ లెంత్ ఇక్కడ పెట్టుకోవాలి. బ్లౌజ్ లెంత్ 13 ఇంచెస్ రెడీ లెంత్ కావాలండి. సో 14 దగ్గర నేను మార్క్ చేసి స్ట్రైట్ లైన్ డ్రా చేశాను. అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి 8.5 దగ్గర మార్క్ చేశానండి. షోల్డర్ వచ్చేసి 5.5 దగ్గర మార్క్ చేశాను. అలాగే ఆర్మ్ రౌండ్ 6 దగ్గర మార్క్ చేసి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నానండి. చేసుకుని ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చేయాలండి. ఇప్పుడు నేను ఇక్కడ షోల్డర్ బ్రాడ్ వేసుకుంటానండి. షోల్డర్ బ్రాడ్ ఇక్కడ 1/4 to 3 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి 1/4 to 3 ఇంచెస్ దగ్గర పెట్టానండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక రౌండ్ షేప్ బ్యాక్ నెక్ ఇచ్చేస్తాను. చెస్ట్ 4th పార్ట్ ఇక్కడ పెట్టుకోవాలండి. ఫుల్ చెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్, 34 4th పార్ట్ 8.5 దగ్గర మార్క్ చేయాలి. అలాగే వెస్ట్ 4th పార్ట్ కింద మార్క్ చేసి 1 ఇంచెస్ ఎక్స్ట్రా డాట్స్ కోసం ఇవ్వాలండి. సో వెస్ట్ మెజర్మెంట్ 28 ఇంచెస్ అండి. 28 4th పార్ట్ 7 దగ్గర మార్క్ చేసి 1 ఇంచెస్ ఎక్స్ట్రా డాట్ కోసం ఇచ్చాను. సో ఇలాగే చెస్ట్ అండ్ వెస్ట్ మెజర్మెంట్స్ పెట్టుకోవాలండి. సో ఇప్పుడు నేను కట్ చేసిస్తున్నాను. ఇక్కడ డాట్స్ కోసం బ్యాక్ పార్ట్లో వేసేసుకోవాలండి. మార్కింగ్ చేసేస్తున్నాను. నెక్ తర్వాత నేను కట్ చేస్తానండి. మిగిలిన లైనింగ్ పీస్ని ఇలాగ ఆపోజిట్లో నా వైపు తిప్పి పెట్టుకున్నాను. బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి స్ట్రైట్గా పెట్టానండి. పెట్టేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ ఇక్కడ తీయాలండి. సో ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్కి రౌండ్గా మనం ఇక్కడ డ్రా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రంట్ కూడా ఇలాగ పై వరకు లైన్ డ్రా చేసుకుని కింద కూడా ఈక్వల్గా మనం డ్రా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత షోల్డర్ మార్కింగ్ కూడా చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ డ్రా చేయడానికి ఇక్కడ చూడండి, ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కోసం 1 ఇంచెస్ లోపలికి ఒక రౌండ్ షేప్ మనం ఇవ్వాలండి. ఫ్రంట్ నెక్ ఇక్కడ 6.5 దగ్గర మార్క్ చేసుకుని ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చేసాను ఫ్రెండ్స్. పైనుంచి ఇలాగ చెస్ట్ డాట్ పాయింట్ కోసం నేను 9.5 దగ్గర ఒక మార్క్ చేస్తానండి. మీ ఫుల్ చెస్ట్ సైజ్ని మీరు 4తో డివైడ్ చేసి 1 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ పెట్టుకోవాలండి. 34 4th పార్ట్ ఇక్కడ 8.5 కదా. సో 8.5లో 1 ఇంచెస్ ఎక్స్ట్రా 9.5 దగ్గర మార్క్ చేశాను. అలాగే మిడిల్ దగ్గర నుంచి 3.5 దగ్గర మార్క్ చేశానండి. కింద లైన్ దగ్గర నేను 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. అంటే 1/2 ఇంచ్ తగ్గించి మీరు మార్క్ చేసి ఒక క్రాస్ లైన్ ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ డాట్ విత్ నేను 1.5 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. చాలా తక్కువ చెస్ట్ సైజ్ ఉంది కాబట్టి 1.5 ఇంచెస్ సరిపోతుంది. సో ఇలాగ ఒక రౌండ్ షేప్ ప్రిన్సెస్ షేప్ ఇక్కడ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు వెస్ట్ మెజర్మెంట్ చేయడానికి వెస్ట్ వచ్చేసి మీకు 24 ఇంచెస్ అండి ఇక్కడ. సో 24 4th పార్ట్ ఇక్కడ మెజర్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ మనం మెజర్ చేస్తే 2.5 వస్తుంది. 2.5 సెకండ్ లైన్ దగ్గర వదిలేసి 28 4th పార్ట్ 7 దగ్గర మార్క్ చేసి 1 ఇంచెస్ ఎక్స్ట్రా కుట్లు కోసం మార్జిన్ ఇవ్వాలండి. పైన కూడా అంతే చూడండి, 1 ఇంచెస్ కుట్లు కోసం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను. సో ఇలా మీరు వెస్ట్ మెజర్మెంట్ చేయాలి. సో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా చాలా వీడియోస్ పెట్టానండి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ది. సో ఆ వీడియోస్ మీరు చూసేసి మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో మిడిల్లో కూడా ఒక చిన్న డాట్ ఇస్తే మీకు చాలా పర్ఫెక్ట్ షేప్ ఉంటుందండి. ఫ్రంట్ ఓపెన్ ఉన్నప్పుడు మీరు మిడిల్లో కూడా చిన్న డాట్ ఇవ్వండి.
సో అన్ని రకాల చెస్ట్ సైజ్ది నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు మీ సైజుని బట్టి మీరు ఆ వీడియోని చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో 34 చెస్ట్ సైజ్కి డాట్ విత్ ఇక్కడ 1.5 ఇంచెస్ పెట్టుకోవాలి. అలాగే డాట్ పాయింట్ కోసం పైనుంచి కిందకి 9.5 దగ్గర పెట్టుకోవాలండి. సో ఇలా కటింగ్ చేసుకుంటున్నాను. మిడిల్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. చేసుకుని కొద్దిగా మనం రౌండ్ షేప్ ప్రిన్సెస్ షేప్ లాగా వచ్చేలాగా చూసుకోవాలండి. హ్యాండ్స్ ఇక్కడ 4 ఫోల్డ్లో క్లాత్ లైనింగ్లో పెట్టుకున్నానండి. కింద మార్జిన్ వదిలేసి అక్కడ నుంచి 9.5 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. 9.5 నాకు ఇక్కడ రెడీ లెంత్ స్లీవ్ లెంత్ వస్తుందండి. కింద స్లీవ్ రౌండ్ కోసం నేను 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాను. అలాగే ఆర్మ్ రౌండ్ వచ్చేసండి ఇక్కడ 15 ఇంచెస్ ఉంది. సో 15.5 ఇక్కడ మనకి రావాలి. సో 7.5 దగ్గర ఇలాగ రౌండ్ షేప్లో మనం మెజర్ చేసి ఇలాగ 2 పాయింట్స్ని క్రాస్గా కలిపియాలండి. ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఇచ్చేయాలి. సో ఇలా నేను స్లీవ్ కటింగ్ కూడా ఇక్కడ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టిచ్చింగ్ మీకు చెప్తాను. ఒక ఐడియా అయితే మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్కి వస్తుందండి. ఇక్కడ మనం నెక్ బ్రాడ్ ఫస్ట్ చెక్ చేయాలండి. అంటే లైనింగ్కి మెజర్మెంట్స్కి ఉన్న నెక్ బ్రాడ్ అలాగే వర్క్కి ఉన్న నెక్ బ్రాడ్ మ్యాచ్ అవుతుందో లేదో ఒకసారి మనం చెక్ చేయాలి. సో ఫస్ట్ నేను ఇలా పెట్టుకొని కట్ చేసేసుకుంటున్నాను. మీకు మెయిన్ ఫ్యాబ్రిక్లో నెక్ బ్రాడ్ వర్క్ కోసం ఎక్కువ ఉంటే అది ఏం చేయాలి మీకు చెప్తానండి తర్వాత. ఫస్ట్ నేను మొత్తం అంతా వర్క్ ఉన్న క్లాత్ అంతా నేను కట్ చేసేస్తాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా తీసేసుకుంటాను. అలాగే స్లీవ్స్ కూడా కట్ చేసేస్తానండి. ఈ పీసెస్ని ఇక్కడ నేను కట్ చేసేసుకున్నాను. సైడ్ పీసెస్లో చిన్న జాయింట్ వచ్చిందండి. సో చిన్నగా తగ్గింది. సో అక్కడ నేను జాయింట్ వేసేసుకుంటానండి. సో ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలి అది నేను చెప్తాను. ఫస్ట్ స్లీవ్స్ని ఇక్కడ మిడిల్లో మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. మిడిల్ టు మిడిల్ మనం మ్యాచ్ చేసుకొని లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేయాలి. చేసిన ఇక్కడ బ్యాక్ నెక్ మీరు బ్రాడ్ని తగ్గించుకోవాలి అనుకుంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్కి ఈక్వల్గా మీరు నెక్ బ్రాడ్ తేవాలంటే క్రాస్గా ఫస్ట్ ఇక్కడ మిడిల్లో నేను ఒక లైన్ డ్రా చేసుకున్నానండి. చేసుకుని ఒకసారి నేను ఇక్కడ చెక్ చేస్తాను బ్రాడ్ సరిపోతుందో లేదో అనేసి. ఇక్కడ బ్రాడ్ ఎక్కువ అవుతుందండి మెయిన్ ఫ్యాబ్రిక్లో. సో ఇక్కడ చిన్న డాట్ మనం వేసుకోవాలి. సో ఇలాగ నేను ఇక్కడ డాట్ 1/2 ఇంచ్ డాట్ ఇక్కడ వేసుకున్న తర్వాత ఇంకోసారి చూస్తుంటే ఇప్పుడు కరెక్ట్గా మీకు ఇక్కడ నెక్ బ్రాడ్ సరిపోతుందండి లైనింగ్కి. సో ఫస్ట్ నేను ఇలా మిడిల్ టు మిడిల్ మ్యాచ్ చేసి ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ చేసి పెట్టుకుంటాను. పెట్టుకుని పూర్తిగా బ్లౌజ్కి పిన్ అప్ చేసేసుకుంటానండి. సో ఇలా పిన్ హెల్ప్తో నేను పూర్తిగా బ్లౌజ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేస్తాను. చేసిన తర్వాత బ్లౌజ్ని వెనక్కి తిప్పి మనం ఆల్రెడీ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా వర్క్. సో వర్క్ ఎలాగైతే ఉంది కట్ వర్క్ సో అలాగే పూర్తిగా మనం నెక్కి లైనింగ్ని అటాచ్ చేసుకోవాలండి. కట్ వర్క్ రౌండ్ని ఇలా తిప్పుతూ మనం పూర్తిగా బ్లౌజ్ నెక్ని స్టిచ్ చేయాలి. ఇక్కడ పిన్స్ అన్నీ తీసేయాలండి. తీసిన తర్వాత ఎలాగైతే కట్ వర్క్ ఉంది సేమ్ అలాగే మీరు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి నెక్ అంతాని. అలాగే కార్నర్స్ దగ్గర చిన్న చిన్న కట్ పెట్టుకోవాలి. లైనింగ్ని బ్యాక్ వైపుకి తిప్పియాలండి.
పూర్తిగా లైనింగ్ బ్యాక్ వైపుకి తిప్పి పైన టాప్ స్టిచ్ కూడా ఇక్కడ వేసుకోవాలి. సో ఇలా లైనింగ్ని సెట్ చేస్తూ పూర్తిగా కట్ వర్క్ డిజైన్ పైన మీరు టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని పూర్తిగా అటాచ్ చేసేసుకోవాలి. చేసుకుని డాట్స్ వేసేసుకుని బ్యాక్ పార్ట్లో పట్టీ వేసేసుకోవాలండి. స్లీవ్స్ని ఇలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలి. దానిపైన లైనింగ్ మిడిల్ మార్క్ని మ్యాచ్ చేసి పెట్టుకోవాలండి. కార్నర్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్కి తిప్పి ఎలాగైతే కట్ వర్క్ డిజైన్ ఉందో కట్ వర్క్ డిజైన్కి కరెక్ట్గా దగ్గరగా మనం కుట్టు వేసుకొని కట్ వర్క్ డిజైన్లోనే ఇక్కడ స్టిచ్ చేయాలండి. సో ఇలా పూర్తిగా స్టిచ్ చేసుకుని సేమ్ అలాగే నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను. కార్నర్స్లో ఒక కట్ పెట్టేస్తున్నానండి. పెట్టేసిన తర్వాత దీన్ని లైనింగ్ని మనం బ్యాక్ వైపుకి తిప్పి పైన టాప్ స్టిచ్ వేసేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. పావించి గ్యాప్లో మనం లైనింగ్ని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ అటాచ్ చేసేయాలి. ఫస్ట్ నెక్ దగ్గర రౌండ్గా మనం స్టిచ్ చేసేసుకోవాలండి. ఎక్కువ మార్జిన్ ఇవ్వకుండా చాలా తక్కువ మార్జిన్ లైనింగ్ని పెట్టుకుని మనం ఇక్కడ స్టిచ్ చేయాలి. దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఆపోజిట్లో తిప్పి కట్ వర్క్ ఎలాగైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ పైన మనం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కట్ వర్క్లో మనం ఇక్కడ స్టిచ్ చేసేసుకోవాలని చేసుకుని చిన్న చిన్న కట్ పెట్టుకుని లైనింగ్ని బ్యాక్ వైపుకి తిప్పేయాలి. ఇటువైపు అయితే మనం చిన్న క్రాస్ పట్టీ తిప్పుకోవాలండి. నెక్కకి ఇలా యాడ్ చేసుకుని క్రాస్ పట్టీని తిప్పి మనం చిన్నగా ఏదైతే మనం బ్లౌజ్కి క్రాస్ పట్టీ తిప్పుతాం కదా సేమ్ అలాగే తిప్పుకోవాలి. సో ఇలా మనం ఇటువైపు ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకోవాలండి. అలాగే సైడ్ పార్ట్ కూడా మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసి మిడిల్ ఫ్యాబ్రిక్కి ఆ సైడ్ పార్ట్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ ఇలా రెడీ అయ్యిందండి. అలాగే ఫ్రంట్ పార్ట్ వర్క్ ఉన్న పార్ట్ అండ్ ఆపోజిట్ పార్ట్ కూడా ఇలా రెడీ చేశాను. దీనికి నెక్ పట్టి వేసుకున్నానండి. అలాగే సైడ్ పార్ట్ అనేది ప్రిన్సెస్ షేప్కి సైడ్ పార్ట్. సో ఈ సైడ్ పార్ట్ని మనం ఇలాగా ఒక రౌండ్ షేప్లో జాయింట్ చేసుకోవాలి. రెండు వైపులు జాయింట్ చేసిన తర్వాత షోల్డర్ని అటాచ్ చేసేసుకోవాలి. ఇలా షోల్డర్ని అటాచ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ సైడ్ పార్ట్ కూడా జాయింట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మనం స్లీవ్స్ని ఇక్కడ జాయిన్ చేసేసుకోవాలి. సో రెండు వైపులు స్లీవ్స్ని జాయిన్ చేసిన తర్వాత మనం వెస్ట్ పట్టీ ఇక్కడ వేసుకోవాలండి. సో స్లీవ్ జాయిన్ చేసిన తర్వాత మీకు చెప్తున్నాను. సో చూడండి ఇక్కడ స్లీవ్స్ జాయిన్ చేసేసాను. అలాగే హుక్ పట్టీ అండ్ ఐ పట్టీ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను.
ఇలా హుక్ పట్టి అండ్ ఐ పట్టి యాడ్ చేసిన తర్వాత మనం బ్లౌజ్ని ఇలా సెట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకుని సైడ్ కార్నర్లో మనం ఒక స్టిచ్ వేసుకోవాలండి. కార్నర్లో స్టిచ్ వేసిన తర్వాత మనం వెస్ట్ పట్టి పూర్తిగా రౌండ్గా మనం వేసేసుకోవాలి. సో ఇక్కడ వెస్ట్ పట్టి కూడా నేను వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత సైడ్ ఫిట్టింగ్ జాయింట్ వేస్తున్నానండి. సో ఫస్ట్ నేను ఇక్కడ వెస్ట్ మెజర్ చేస్తున్నాను. వెస్ట్ వచ్చి ఇక్కడ 28 ఇంచెస్, 28 వరకు ఇలా వచ్చి ఎక్స్ట్రా ఎంత ఉందో మనం ఇక్కడ చెక్ చేయాలి. ఎక్స్ట్రా ఇక్కడ 6 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ ఉందండి. సో 6ని మనం 4తో డివైడ్ చేసుకోవాలి. 6ని 4తో డివైడ్ చేస్తే 1.5 ఇంచెస్ వస్తుంది ఫ్రెండ్స్. సో కింద వెస్ట్ దగ్గర మనం 1.5 ఇంచెస్ దగ్గర మెజర్ చేయాలి. అలాగే చెస్ట్ మెజర్మెంటు 8.5 కదా. సో ఇక్కడ హుక్ పట్టి దగ్గర నుంచి 8.5 దగ్గర మెజర్ చేయాలండి. అలాగే స్లీవ్ రౌండ్ కూడా మెజర్ చేసి మనం సైడ్ ఇలాగా ఫిట్టింగ్ జాయింట్ వేసేసుకోవాలండి. సో ఇలాగ మీరు రెండు వైపులు కూడా మెజర్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను రెండు వైపులు ఇలాగే మనం మెజర్మెంట్స్ పెట్టుకుంటూ సైడ్ ఫిట్టింగ్ జాయింట్ చేసుకుంటే మీకు ఇక్కడ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. ఇటువైపు కూడా నేను 1.5 ఇంచెస్ పెట్టుకున్నానండి. పెట్టుకుని సైడ్ ఫిట్టింగ్ లైన్ ఇక్కడ జాయిన్ చేసేస్తున్నాను. సో పూర్తిగా రెడీ అయ్యాక బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. బ్లౌజ్ వేసి కూడా చూసాక చాలా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చింది. సో మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో లెహంగా కటింగ్ కూడా చూడాలి అనుకుంటే మీరు ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. సో ఇప్పటి వరకు మీరు వీడియోని చూసుంటే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.